దైనందిన జీవితంలో సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి, సంతానపరంగా ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే మీ సంతానం తులసి మాలికను ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులసి మాలికను ధారణ చేయటంతో పాటుగా పరిహార శాస్త్రం పరంగా కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మీ పిల్లల జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ పిల్లల నామ నక్షత్రం ఉన్న రోజు కానీ వారి చేత దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దుప్పట్లు దానం ఇప్పించాలి. లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు పంచిపెట్టేలాగా చేయాలి. ఇలా చేయటం ద్వారా పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరతారు. అలాగే మానసికంగా ఎటువంటి ఆందోళన ఒత్తిడి మీ సంతానానికి ఉన్నా ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో ఢంకా శబ్దం వినేలాగా చూడండి. దానివల్ల మానసికంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా మీ పిల్లల చేత జలదానం చేయించిన, గొడుగు పాదరక్షలు దానం ఇప్పించిన, పండ్లు దానం ఇప్పించినా కూడా వాళ్ళకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని జీవితంలో వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఎప్పుడైనా సరే పర్వదినాలలో కానీ, వాళ్ళ పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ, జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ పిల్లల చేత పూల మొక్కలు నాటించండి, వాటికి నీళ్లు పోయించండి. ఇలా చేయటం ద్వారా కూడా వాళ్ళకున్న జాతక దోషాలు క్రమక్రమంగా తగ్గి జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. పిల్లలకి బాగా కలిసి రావాలంటే తల్లిదండ్రులు పూజా మందిరంలో వెలిగించుకునే ఒక ప్రత్యేకమైన దీపం ఉంది. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, పూజా మందిరంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె ఈ 4 మిశ్రమంతో దీపాన్ని వెలిగించండి. ఇలా 41 రోజులు మీ పిల్లల పేర్లు చెప్పుకొని ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె ఈ 4 మిశ్రమంతో పూజ గదిలో దీపం వెలిగించినట్లయితే 41 రోజులు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గింపజేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే స్వాతి నక్షత్రం ఉన్న రోజు మీ పిల్లలను తీసుకొని నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించండి. స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి ఆలయంలో చేసే అర్చన కానీ అభిషేకం కానీ సంతానపరంగా ఉన్న అన్ని సమస్యలను తొలగింపజేస్తుంది. అలాగే మీ గృహంలో పిల్లలు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ సంతానం బయటికి వెళ్ళేటప్పుడు శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటానికి, ధన్వంతరి చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళమని చెప్పండి. ఈ 2 చిత్రపటాలకు నమస్కారం చేసుకుని కార్యనిమిత్తమై మీ సంతానం బయటికి వెళ్ళినట్లయితే వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీ సంతానానికి నెలకొకసారి ఒక ప్రత్యేకమైన దిష్టి తీయండి. ఆ దిష్టి ఏంటంటే, ఒక నలుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచి మూటగట్టి ఆ మూటతో మీ పిల్లలకు దిష్టి తీయండి. నెలకొక్కసారి ఈ దిష్టి మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మీ పిల్లలకి తీసినట్లయితే సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరవచ్చు. కాబట్టి సంతానపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. సంతానపరంగా ఉన్న సమస్యలన్నీ అధిగమించండి.